హాయ్ అండి. అందరు నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం సత్య గారి ఫ్యాన్స్, అలాగే క్రిష్ గారి ఫ్యాన్స్ నెగెటివ్ కామెంట్స్ ఒకరిపైన ఒకరు నెగెటివ్ కామెంట్స్ చేసుకుంటా ఉంటారు. ఆ కామెంట్స్ ఎందుకు వస్తూ ఉన్నాయి, అలాగే ఆ నెగెటివ్ కామెంట్స్ని మనం ఏమైనా స్టాప్ చేయొచ్చా, స్టాప్ చేయాలంటే మనం ఏం చేయాలి అనేది ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ అయితే చేయబోతున్నాను. ఎవరినో కొత్తగా వస్తాడు మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి వీడియో చూడండి. మీరందరూ అనుకోవచ్చు క్రిష్ గారిని మీరు తక్కువ చేస్తూ ఉంటారు కదా అనేసి మీరు అనుకోవచ్చు. నేను తక్కువ చేయట్లేదు, దయచేసి చెప్తాను, నేను తక్కువ చేయట్లేదు. ఎందుకంటే అక్కడ మీరు సత్య గారు మనకు టీవీలో ఎక్కువ కనపడతా ఉంటారు, క్రిష్ గారు కనపడలేదు. అదొకటే డిఫరెన్స్, నా దగ్గర నుంచి వచ్చిన డిఫరెన్స్ అదొకటే. నేను క్రిష్ గారికి సత్య గారికి వీరాభిమాని. ఎందుకంటే సబ్స్క్రైబర్లు కానీ కామెంట్లు కానీ ఎక్కువ వచ్చారు నాకు సత్యభామ టీం నుంచి. 100% నేను చెప్తాను, బల్లగుద్ది కావాలని చెప్తాను. లైక్లు ఎక్కువ వస్తాయి, కామెంట్స్ ఎక్కువ వస్తాయి. ప్రతి ఒక్కరూ సత్య క్రిష్ అనేసి కామెంట్లు చేసేది. నేను ఏదైనా పోల్ పెట్టినా అంటే ఎక్కువ ఓట్లు వచ్చేది. ఖచ్చితంగా వీళ్ళిద్దరి తరపు నుంచే వస్తారు. ఎందుకంటే ఫ్యాన్స్ అంత అప్గ్రేడ్లో ఉండరు, ఇంటర్నెట్లో అంత ఫాస్ట్గా ఉండరు. అందుకోసం అనేసి ఈ నెగిటివ్ కామెంట్స్ ఇవన్నీ ఇంత ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతా ఉన్నాయి అనేసి నేను అనుకుంటాను. వీటికి ఫుల్ స్టాప్ ఎలా పెట్టాలి ఏమనేసి మాట్లాడాను అనుకున్న ముందు ఎవరినో కొత్తగా వస్తాను మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి వీడియో చూడండి. చాలా మంది అయితే నా ఛానల్ అన్సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నారు. క్రిష్ ఫ్యాన్స్, సత్యభామ ఫ్యాన్స్ ఎవరో నాకైతే తెలియదు. ఖచ్చితంగా అయితే ఆ ఛానల్ నుంచి అయితే అన్సబ్స్క్రైబ్ చేసుకున్నారని నాకు తెలుస్తుంది. సరే సార్, అది వదిలేండి పక్కన. ఇప్పుడు మనం నెగిటివ్ కామెంట్స్ గురించి మాట్లాడుకుందాం. నెగిటివ్ కామెంట్స్ అనేది నేను సత్య గారి గురించి ఒక పోలిక పెట్టాను. మీకు వేద ఇష్టమా, పల్లవి ఇష్టమా, అలాగే సత్య గారు ఇష్టమా అనేసి 75% మంది వేద గారు అంటే ఇష్టం అని చెప్పేసి అన్నారు. ఇక్కడ చూడండి, వేద యష్లు అసలు జీవించేశారు, వాళ్ళ క్యారెక్టర్లో అయితే జీవించేశారు. ఆ జీవించేసిన దానివల్ల మనం ఎక్కడి నుంచి వచ్చారని మనకు అవసరం. అబ్బా, ప్రపంచంలో నుంచి ఎక్కడి నుంచి రానండి మన మనసులోకి కానీ వచ్చారంటే తెలుగు వాళ్ళ మనసులోకి వాళ్ళు చిరస్థాయిగా నిలిచిపోతారు. అలాంటి ప్రేమ మనం చూపించగలం. ఆ ప్రేమని మన సత్య గారు, క్రిష్ గారు పొందారు. ఆ పొందిన దాన్ని ఇప్పుడు ఎందుకు మనం చెడుపు కొట్టుకోవాలి చెప్పండి. వాళ్ళు మళ్ళీ ఖచ్చితంగా ఎన్నెన్నో జన్మల బంధం 2 రావాలనేసి నేనైతే ఎంతగానో వెయిట్ చేస్తాను. ఎందుకంటే సత్యభామ సడన్గా స్టాప్ అయిపోయింది ఎందుకు అనేసి చాలా మంది అయితే అడిగారు. నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఇప్పుడు మీకు షూటింగ్ ఒక నెల దినాల షూటింగ్ మనకి 26 ఎపిసోడ్లు అయితే వస్తాయి కదా ఒక నెల దినాల్లో. దాన్ని దాదాపు 12 నుంచి 13 రోజులు షూటింగ్ అయితే చేస్తాను. ఒక్క రోజుకి 5 లక్షల నుంచి 6 లక్షలు ఖర్చు అవుతుంది. 5 లక్షల నుంచి 6 లక్షలు ఖర్చు అయితే దాదాపు మీరే అర్థం చేసుకోండి, ఒక మంత్ రావడానికి దాదాపు 40 లక్షలు 50 లక్షలు ఖర్చు అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మంచి టీఆర్పీ, మంచి టైమింగ్ లేకపోతే ఎవరు మాత్రం ప్రొడక్షన్ హౌస్ కూడా భరించాలంటే కష్టమవుతుంది. అందువల్లనే సీరియల్ అండి ఇక్కడ హీరో ప్రాబ్లము, హీరోయిన్ ప్రాబ్లము, వాళ్ళ వల్ల వీళ్ళ వల్ల అనేసి మీరైతే నెగిటివ్ కామెంట్స్ పెట్టుకోవద్దండి. దయచేసి మీకు చెప్తాను, క్రిష్ గారు, సత్య గారిని మీరు ఎలాగ ప్రేమిస్తూ ఉంటారో కామన్ ఆడియన్స్కి చాలా ప్రాబ్లం అవుతుంది. మీరు నెగిటివ్ కామెంట్స్ అయితే పెట్టడం మానేస్తారనేసి నేను ఖచ్చితంగా కోరుకుంటున్నాను ప్లీజ్. ఎందుకంటే మీరు నెగిటివ్ కామెంట్స్ పెట్టినా కానీ దాన్ని ఎంకరేజ్ చేయొద్దండి. మీరు లైక్ చేశారంటే ఖచ్చితంగా నెగిటివ్ కామెంట్స్ లైక్ వచ్చింది అంటే వీళ్ళు సపోర్ట్ చేస్తారంటారు అనేసి మాత్రం అనుకోవద్దండి. దయచేసి చెప్తాను, ఈ వీడియో ఖచ్చితంగా ఎవరన్నా నెగిటివ్ కామెంట్స్ పెడితే మాత్రం షేర్ చేయండి. మనము క్రిష్ సత్య అంటే 2 కళ్ళు మనకి, ఒక కళ్ళు సత్య అయితే ఒక కళ్ళు క్రిష్. ఇది మాత్రం గుర్తుపెట్టుకుంటారని నేను అనుకుంటున్నాను. ఒకవేళ నేను తరఫు నుంచి ఏదైనా మిస్టేక్ అంటే మాత్రం ఖచ్చితంగా క్రిష్ ఫ్యాన్స్ అందరికీ సారీ. సత్య గారిని పొగడతా ఉంటారు మీరు అనుకోవచ్చు. సత్య గారు చాలా టీవీలో కనపడతా ఉంటారు, దానికోసం చెప్తాను. క్రిష్ గారి గురించి కూడా చెప్తాను, ఖచ్చితంగా చెప్తాను. మంచి వీడియోస్ రావాలి, మంచి సీరియల్స్ రావాలనేసి, ఇద్దరు కలిసి ఎప్పటికీ రావాలనేసి నేనైతే గట్టిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. బై బాయ్.